మోసం చేసి సంపాదించి దొరికిపోయాడు అనే మోరల్ స్టోరీ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. కందుకూరు అనే గ్రామంలో సంగయ్య, దేవి అనే భార్యాభర్తలు ఉన్నారు. సంగయ్యకు చాలా గేదెలు, ఆవులు ఉన్నాయి. అంతేకాకుండా చిన్న కోళ్ళ ఫారం కూడా పెట్టాడు. అక్కడ నాటుకోళ్ళు పెంచుతాడు, బ్రాయిలర్ పెంచుతాడు, అలాగే ఫారం కోళ్ళు కూడా పెంచుతూ ఉంటాడు. ఇవన్నీ అమ్మి చాలా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. పిసినారి సంఘానికి అధ్యక్షుడు ఎవరు అంటే సంగయ్యేనండి. ఆ ఊర్లో ఎక్కువ మంది నాటుగుడ్లు ఎక్కువగా వాడతారు. ఏదైనా చికెన్ తినాలి అనిపిస్తే మరి నాటుకోడిని అడిగి కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఇదిలా ఉంటుండగా అందరికీ కూడా నాటుగుడ్లు సప్లై చేస్తూ ఉంటాడు ఈ సంగయ్య. నాటుగుడ్లు సప్లై చేస్తూ ఉంటాడు. ఎలా అంటే మరి ఈ ఫారం కోళ్ళు పెట్టినటువంటి గుడ్లకి రంగు వేసి మరి అవి నాటుగుడ్లాగా కనిపించేలాగా ఏమాత్రము కూడా అనుమానం రాకుండా ఉండేలాగా ఆ విధంగా చేసి అమ్ముతూ ఉంటాడు. అంతేకాదండోయ్, మరి ఫారం కోళ్ళకి రంగు వేసి నాటుకోళ్ళలాగా కనిపించేలాగా చాలా గొప్ప నైపుణ్యంతో ఆ పనిలో ఏమాత్రము దొరకని దొంగలాగా చేసి అమ్ముతూ ఉంటాడు. ఇలా కొన్నాళ్ళుగా కొనసాగుతూ ఉంటాడు. అయితే ఊరిలో అక్కడక్కడ కూడా చాలామందికి అనుమానం వస్తుంది. ఏంటి సంగయ్య నాటుగుడ్లను పట్టుకొస్తున్నాడు, ఇది చూస్తే ఫారం కోడిగుడ్లా ఉంది, ఆ కోడిగుడ్డుకి ఈ కోడిగుడ్డుకి చాలా తేడా ఉంటుంది, పెంకు చూస్తే మాత్రం అచ్చు నాటుకోడి గుడ్డులాగే కనిపిస్తుంది. నాటుకోళ్ళు కొనాలన్నా కూడా ఇతను దగ్గర ఏదో తేడా జరుగుతుందని ఆ ఊర్లో చాలామంది కూడా కన్ను వేసి ఉంచుతారు. ఇది ఇలా ఉంటుండగా ఆ ఊరిలో పెద్ద మరి స్వీట్ షాప్ ఉన్నటువంటి ఒక స్వీట్ షాప్ ఓనరు మరి శ్రీనివాసరావు ఆయన పేరు. ఆయనకి చాలా బేకరీలు ఉన్నాయి, స్వీట్ షాపులు కూడా చాలా ఉన్నాయి. అక్కడ క్వాలిటీ స్వీట్స్, క్వాలిటీ బేకరీ అని చెప్పి మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆ శ్రీనివాసరావు గారికి మరి స్వచ్ఛమైన పాలు కావాలి, బేకరీలోకి నాటు కోడిగుడ్లు మాత్రమే కావాలి. ఆయన స్వీట్స్ ఎలా తయారు చేస్తారో ధర కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే కల్తీ లేకుండా వ్యాపారం చేసి మంచి పేరును సంపాదించుకుంటాడండి శ్రీనివాసరావు. అయితే అతనికి సడన్గా కొన్ని పాలు కొరత వస్తాయి, పాలు దొరకట్లేదు. అయితే మన సంగయ్య ఆవులు గేదెలు పెంచుతున్నాడని తెలిసి అతనిని కబురు పెట్టి, సంగయ్య మరి నాకు కొన్ని లీటర్లు పాలు కావాలి, మరి అంతేకాకుండా నీ కోళ్ల ఫారం నుండి నువ్వు నాటుకోళ్ళు పెంచుతున్నావని నేను విన్నాను, స్వచ్ఛమైనటువంటి మరి నాటుగుడ్లునే నువ్వు సప్లై చేయాలి తప్ప ఏ విధమైన కల్తీ నువ్వు చేయకూడదు. అలాగే నువ్వు అడిగినంత ధర కూడా నేను ఇస్తాను, ఏమాత్రము ధరకి సంకోచించకుండా నువ్వు అడుగు. అలాగే నువ్వు ఇచ్చేటటువంటి పాలు గుడ్లు కూడా నాకు ఏ కల్తీ లేకుండా ఉండాలి, అర్థమైందా అంటే, అయ్యా మీరు అన్నిసార్లు చెప్పాలా, నాకు అర్థమయ్యిందండి, నేను మీకు స్వచ్ఛమైన పాలునే వేస్తాను, పొదుగు కాడ పాలునే పిండి తెస్తాను తప్ప ఏమాత్రము కూడా నీళ్లు కలపను అని చెప్పి మరి అంటాడు. అయితే అతను చాలా వందల లీటర్ల పాలు కావాలి అని ఆర్డర్ ఇస్తాడు. అవన్నీ నా దగ్గర దొరికిపోతాయండి, మీరు వేరే చోట మరి మీరు బేరం ఇవ్వకండి, నాకు చెప్పారు కదా, నేను ఈ మధ్యనే నాకున్న ఆవులు గేదెలతో పాటు మరొక 10 ఆవులను కొన్నానండి, మరి అలాగే గేదెలను కూడా కొన్నానండి అని చెప్పి మాయమాటలు చెప్పి ఎలా అయితే ఆయన్ని బుట్టలో వేసుకుని కొంత అడ్వాన్స్ తీసుకుని ఇంటికి వచ్చేసి జరిగిన విషయం అంతా భార్యకి చెప్తాడు. చెప్తే భార్య అంటుంది, ఏమండి మీరు చేసే వ్యాపారంలో చాలా మోసం ఉంది, ఇప్పటికే ఊళ్ళో వాళ్ళందరూ కూడా చీ అంటున్నారు, అక్కడక్కడ కూడా సంగయ్య అంటే మోసగాడు, సంగయ్య అంటే మోసగాడు అని చెప్పుకుంటూ ఉంటున్నారు, ఊరంతా పాలు అమ్ముతారు, ఇంటిలోనికి కొన్ని పాలు చుక్కలు తెచ్చి పెరుగు తోడెట్టుకుందారంటే పాలుండవు, కాఫీ కాసుకుని తాగుదారంటే పాలుండవు, ఎందుకండి బతుకుతున్నారు అని భార్య చాలా విసుగుతో తిడుతుంది. ఇలాగే చూస్తూ ఉంటాను, చూసి చూసి మా పుట్టింటికి వెళ్ళిపోతాను, మీతో నేను వేగలేను అని చెప్పి చాలా విసుగు చెందేస్తూ ఉంటుంది. "ఆ,
అవి ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తాడు ఈ సంగయ్య. భయంకరమైనటువంటి పిసినారుతో పాటు అత్యాశ కలిగినటువంటి, దురాశ కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అయితే అయితే కొన్ని రోజులు అలాగే పాలు పోసాడు. వారికి నమ్మకం కలిగింది. ఈలోపు వంట మనిషితో చక్కగా చనువుగా మరి మంచి స్నేహాన్ని కుదుర్చుకుని ఆ స్వీట్స్ తయారు చేసే వంట మనిషితో ఆ మాట ఈ మాట చెప్పి మరి ఆ సరిపడా పాలు లేకపోయినా సరే ఉన్న సగం పాలల్లోనూ చెరువులో నుండి నీళ్లు తెచ్చి కలిపి ఇలా కల్తీ పాలు వేస్తూనే ఉంటాడు. అయితే ఇలా వేస్తూనే ఉంటాడు. ఒక నెల రోజులు గడుస్తాయి. నెల రోజులు గడిచిపోయిన తర్వాత మరి అమ్మో, నెల అయిపోయింది కదా, నాకు ఇంత డబ్బు వస్తుంది, మరి ఇంత ఆదాయం నేను సంపాదించాను అని చెప్పి వేరొకరికి ఈ శ్రీనివాస్ గారి బేరం పోనవ్వకూడదు. ఎందుకంటే ఈయన కరెక్ట్గా డబ్బులు ఇచ్చేస్తాడు కదా, అందుకని ఆ డబ్బులు వేరే ఒకటి తీసుకుని బాగుపడటం ఏంటి, ఆ డబ్బులు అయ్యో నేనే తీసుకోవాలి అని నెల అయిపోయిన తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత అప్పుడు వెళ్ళి అయ్యగారు అంటాడు. ఏమిటి సంగయ్య వచ్చావు అని అంటే, ఏముందండి అయ్యగారు, మీకు పాలు పోసి గుడ్లు సప్లై చేసి నెల రోజులు దాటేసిందండి, డబ్బులు తీసుకుందారని వచ్చాను. ఓహో, డబ్బులకు వచ్చావా, నేను అదే అనుకుంటున్నానయ్యా, ఎప్పుడు వస్తావా అని. సరే డబ్బులు ఇస్తాను, నేను ఈరోజు ఖాళీగా ఉన్నాను ఇంట్లోనే, పద మనం అలా రోడ్డు మీద నడుచుకుంటూ నీకు డబ్బులు లెక్క పెట్టిస్తాను, ఇగో డబ్బులు బ్యాగ్ కూడా నా చేతిలోనే ఉంది, మంచి చెడ్డ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుద్దారు కదా అని చెప్పి, మరి ఎన్ని లీటర్లు పోస్తున్నావు, స్వచ్ఛమైన పాలే పోస్తున్నావు అంటే, అయ్యో ఊరుకోండి అయ్యగారు, మీలాంటి వాళ్ళు ఎవరైనా మోసం చేస్తారండి, స్వచ్ఛమైన పాలు వేస్తున్నానండి అయ్యగారు నేను అని అంటే, అవునా, సరే వ్యాపారం కూడా చాలా బాగుంది నాది, కోడిగుడ్లు కూడా నువ్వు మంచిగానే ఇస్తున్నావని చెప్పారు నా వంట మనుషులు అందరూ. అవునయ్య గారు, మీకు ప్రత్యేకంగా ముందు పెట్టిన కోళ్ళన్నీ గుడ్లన్నీ తీసుకొచ్చి నేను మీ బేకరీకి సప్లై చేస్తున్నానండి అని చెప్పాడు. అయితే అవునా అనుకుని, ఇగో డబ్బు 2 కట్టలు కట్టాను నేను, ఈ 2 మూటలు కూడా నీకే అని చెప్పి అప్పుడు అంటాడు, పద ఒకసారి గేదెల ఆవులు కొన్నానన్నావు, అలాగే కోళ్ళ ఫారంలో కూడా కొత్త కోళ్ళు తెచ్చి పెట్టానని చెప్పావు, నాటుకోళ్ళ వ్యాపారం బాగానే జరుగుతుంది, నాటుగుడ్లు సప్లై కూడా ఊర్లో అందరికీ బాగా చేస్తున్నావని చెప్పి ఊర్లో చాలామంది వచ్చి నా దగ్గర చెప్పారయ్యా నీ మంచితనాన్ని గురించి. అయ్యో, నీలాంటి వాడు ఊరికొకటి ఉంటే సరిపోతుందయ్యా, ఇంత మంచివాడువో నువ్వు అని చెప్పి పొగుడుతూ మరి ఇండైరెక్ట్గా డైలాగులు పంచులు వేస్తూ ఆయన నడవసాగారు. అయితే ఒక సాంగయ్య మనసులోను ఎందుకో ఒక దడదడాలాడుతూ ఉంది. ఎందుకంటే మరి తప్పు చేసిన వాడు ఎప్పటికైనా భయపడాలి కదా. అలాగే తప్పు చేస్తున్నానని ఎక్కడైనా దొరికిపోయానా, ఎలా అయినా తెలిసిపోయిందా అని తను భయపడుతూ ఉన్నాడు. కానీ ఆయన మాత్రం ఏమీ అనుమానం రాకుండా నవ్వుతూ చక్కగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అంతలో కోళ్ళ ఫారం దగ్గరికి, ఆవుల షెడ్, గేదెలు ఉన్న షెడ్ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు ఆయన ఎప్పుడైతే ఇతనికి ఆ బేరం ఇచ్చాడో మరి ఆ రోజే ఇతనికి తెలియకుండా అక్కడ కొన్ని సీసీ కెమెరాలు ఎవ్వరికీ కనపడకుండా అమర్చాడు. ఆ సీసీ కెమెరాలలో ఒక్కసారి ఈయన జేబులో ఉన్న పెద్ద ట్యాబ్ తీసి ఆ ట్యాబ్కి ఆ సీసీ కెమెరా కనెక్ట్ చేసి, ఇదిగోనయ్యా, నువ్వు రోజు నాకు పోస్తున్న స్వచ్ఛమైన పాలు, నువ్వు ఇస్తున్నటువంటి నాటు కోడిగుడ్లు స్వచ్ఛమైనవి, ఇవి ఏమాత్రము కూడా ఫారం కోడిగుడ్లు కాదు సుమా, వాటికి రంగులేసి తీసుకురావట్లేదు సుమా, చూడు ఒకసారి ఇందులో సినిమాలో చూడొచ్చు అని చెప్పేటప్పటికి అతను వెళ్ళి ఆ ఎన్ని పాలల్లో ఎన్ని నీళ్ళు కలుపుతున్నాడో, ఆ కోళ్ళకి రంగు ఎలా వేస్తున్నాడో, ఆ కోడిగుడ్లను రంగులో కలిపి ఎలా నాటు కోడిగుడ్లుగా మారుస్తున్నాడో ఇదంతా కూడా కంటికి కట్టినట్టుగా చూపించి చెప్పేటప్పటికి వెంటనే సంగయ్య సిగ్గుపడిపోయాడు. సిగ్గుపడిపోవడమే కాదు, అవమానపడిపోయాడు. అవమానం చెందడమే కాకుండా అప్పుడు అంటాడు, ఛీ నీచుడా, నేను నిన్ను నమ్మి నా వ్యాపారంలో ఇప్పటి వరకు కూడా కల్తీ లేకుండా చేసి వ్యాపారంలోనే మంచి పేరు తెచ్చుకున్నాను. పక్క ఊళ్ళలో కంటే మరి పలానా శ్రీనివాసరావు గారి స్వీటు దుకాణము అంటే చాలా
స్వచ్ఛమైన పాలతో చేస్తాడు. అంతేకాకుండా బేకరీలో స్వీట్స్ కూడా కోడిగుడ్లు, నాటు కోడిగుడ్లనే వాడతాడు. ఏమాత్రము కూడా కల్తీ ఉండదు. టేస్ట్కి కూడా ఏమాత్రము కూడా కొదువు లేకుండా మంచి రుచికరమైన పదార్థాలు తయారు చేస్తాడని ఒక మంచి బ్రాండ్ నాకుంది. నీచుడా, నువ్వు మోసం చేసి బాగుపడాలి, ఎదగాలి అనుకున్నావు. అది చాలా తప్పు. నిన్ను పాతాళంలోకి తొక్కేస్తుంది ఆ దురాశ. నేను ఎందుకంటే నీ గురించి ఆ నోట చాలామంది చెప్పడం నా దగ్గరికి వచ్చి విన్నాను. అయితే నేనొకసారి డైరెక్ట్గా చూస్తేనే కదా ఆళ్ళాళ్ళు చెప్పారు, వ్యాపారం చేసుకుంటున్నావు, అది నిజమో కాదు అని నా కనులారా చూడాలని చెప్పి నా మనుషుల్ని పంపించి ఇక్కడ నేను కెమెరాలు అతికించాను, అమర్చాను. ఎవ్వరికీ కూడా కనిపించకుండా, ఎవ్వరికీ అనుమానం రాకుండా నేను అమర్చాను. అవి మాకు మాత్రమే కనిపిస్తాయి. రహస్య స్థలాల్లో నేను అమర్చి పెట్టాను. నేను కనులారా చూస్తేనే కానీ ఏ విషయాన్ని కూడా నమ్మను. నీ మీద నిందలు వేస్తున్నారా, అసలు నిజం చెప్తున్నారా తెలుసుకోవాలని నేను ఈ పని చేశాను. ఇదిగో నీ పాలకి డబ్బులు, నువ్వు కలిపిన నీళ్ళకి డబ్బులు అని చెప్పేసి మిగతా మూటని దూరంగా విసిరేస్తాడు. అక్కడ బావుంటే బావిలో పడేస్తాడు. పడేస్తే అప్పుడు అంటాడు, రోజు ఆ బావి నీళ్ళే కదా, చెరువు నీళ్ళే కదా నువ్వు తెచ్చి, కొన్ని చెరువు నీళ్ళు కలిపావు, కొన్ని బావి నీళ్ళు కలిపావు. ఇదిగో నూతిలో పడేస్తున్నాను, ఎందుకంటే సగం నీళ్ళకి బావే కదా ఇచ్చింది అని చెప్పి అప్పుడు వెంటనే అవమానంతో చాలా కృంగిపోతాడు. ఇకనైనా మార్పు చెందు, న్యాయంగా వ్యాపారం చెయ్యి, ధర్మంగా వ్యాపారం చెయ్యి, నీది వ్యాపారం అభివృద్ధి పొందుతుంది. ఎందుకంటే మంచి పేరు తెచ్చుకున్నావనుకో ఇంకో 10 మంది నీ దగ్గరికి వస్తారు. అంతేకాని మోసపూరితమైన వ్యాపారం చేసావనుకో కొన్ని రోజుల్లోనే నీ వ్యాపారం మూతపడుతుంది అని చెప్పి బుద్ధి చెప్తాడు. అప్పటి నుంచి కూడా ఎవ్వరూ కూడా సంగయ్య దగ్గర పాలు పోయించుకోరు. ఆ యొక్క కోడిగుడ్లు, కోళ్ళు కూడా అమ్మినా కూడా ఎవరూ కూడా కొనరు. అతని బండారం బయటపడింది కాబట్టి. ఆ పాల దుకాణము, ఆ కోళ్ళ దుకాణము కూడా మూసేసుకోవలసి వస్తుంది. దురాశకు పోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతూ ఉంటాయి. మనశ్శాంతి లేకుండా అవమానం చెంది మరి అపనిందల పాలయ్యి తన వ్యాపారం మూతపడినప్పుడు భార్య అంటుంది, నేను హెచ్చరిస్తూనే ఉన్నానండి, ఏమాత్రము కూడా నా మాట విన్నారా? కనీసం భార్య అనే కనికరం కూడా లేకుండా నన్ను పట్టించుకోకుండా వ్యాపారం డబ్బు, వ్యాపారం డబ్బు అని మోసపూరితమైన వ్యాపారం చేశారు. ఏమైంది ఈరోజు? దొరికిపోయారు కదా. కనీసం బిడ్డలు కలగకపోవడానికి కూడా కారణం ఇదేనండి, మీరు చేసిన పాపమే అని చెప్పి భర్తను తిట్టి తను వెంటనే ఇలాంటి వాడితో నేను చెయ్యలేను అని పుట్టింటికి వెళ్ళిపోతుంది. చూసారు కదండి ఈ స్టోరీ. దురాశ దుఃఖానికి చేటు. అది బట్టబయలు అయిన రోజుని నువ్వు రోడ్డు పాలైపోతావు. అది దొరకనంతసేపు నువ్వు దొరగానే ఉంటావు. అది బయటపడిన రోజుని చాలా కృంగిపోతావు, అవమానించబడతారు. కాబట్టి మనం న్యాయంగా చేసినప్పుడు దానికి భగవంతుడు కూడా మెచ్చి ఇంకో 10 అంతల దీవెన మనకి ఇస్తాడు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి మీ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఇలాంటి స్టోరీస్ మరిన్ని పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ వాల్యూస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తూ మీ ముందుకి వస్తూ ఉన్నానండి. నా ఛానల్ని చాలామంది కూడా ఆదరిస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.